నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మరి ఏంటి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? అసలు జీవో నెంబర్ 17 ద్వారా ఎవరు మోసపోతున్నారు? జీవో నెంబర్ 17 అంటే అది ఒక రెడ్లకు, కాపులకు, రావులకు మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి ఒక జీవో. అది ఏంటిదంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల పాలన అని చెప్పేసి మన దగ్గర ఓట్లు అర్జించి ఈరోజు సీఎం పీఠం ఎక్కిండు. మరి సీఎం పీఠం ఎక్కిన మరుసటి రోజు నుంచెల్లే ప్రజాపాలన అని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని కాకుండా ప్రజల వ్యతిరేకత పాలన చేస్తాడు. ఎక్కడ పోయినా కానీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నాడు, అవైతే జాడపత్త లేదు. మా విద్యార్థులకు 12 రకాల ఇంకా స్కూల్ యూనిఫామ్లు కలిపి అవేమి ఇస్తున్నాడు, అవైతే జాడపత్త లేదు ఇంతవరకు. భోజనం కూడా చేంజ్ చేస్తున్నాడు, భోజనం కావాలని బొంద కూడా చేంజ్ చేయలేడు. ఆయన కాన్వెల్ తీరడానికి అప్పులు లేవని తిరుగుతాడు కాదండి. డైరెక్ట్ ప్రెస్సులలోనే చెప్తాడు, ప్రజాముఖంగా ప్రజా వేదికలలో చెప్తాడు, నాకెవడు ఇస్తాడని అప్పు అని అంటాడు. ఒక సీఎం హోదాలో ఉండి నువ్వే అప్పు ఇవ్వాలంటే పేద విద్యార్థులు ఎక్కడే పోవాలండి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఈరోజు కాంట్రాక్ట్లు ఇవ్వకుండా కుట్ర పన్నుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకున్న విద్యార్థులు, ప్రశ్నించే గొంతుకలు, ఒక డాక్టరేట్లు, ఒక ఫిలాసఫరు, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తే నేను ఎక్కడ మోసపోతున్నాను, నన్ను ఎక్కడ ప్రశ్నిస్తారో, నన్ను ఎక్కడ గద్దె తీస్తారో అని చెప్పి ఈరోజు మన రేవంత్ రెడ్డికి వణుకు పుడుతుంది. కాబట్టి మా విద్యార్థులను అన్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కాంట్రాక్టర్లు ఏడికెళ్ళి కడతారండి 50,000 డీడీ. అదే బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు డీడీ తీసుకోవాలంటే 1000 రూపాయలండి ఫాము. ఎంత మధ్యతరగతుడు అయినా సరే, కూలికి పోయినా సరే 1000 రూపాయలు డీడీ కట్టుకొని మేము డీడీ ఫామ్ నింపుకొని మేము కాంట్రాక్ట్లు తీసుకునేది. స్టేషనరీ కాన్ ఉంటుంది, ఎగ్స్ ఉంటుంది, బనానా ఉంటుంది, మటన్ చికెన్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఏజెన్సీకి చేతులు తీసుకుపోయి పెడతాడు. అదైనా వాళ్ళ రెడ్లకు, వాళ్ళ కాపులకు, వాళ్ళ రావులకే ఇస్తాడు రేవంత్ రెడ్డి సర్కారు. మరి మీ పేద విద్యార్థులు ఏమంటాడు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏమైపోవాలండి? మమ్మల్ని ఇదే భ్రష్టు పడతామండి, పేదరికాన్ని ఉంచుతామండి? మేము కోటీశ్వరులం కాకూడదా? మమ్మల్ని ఇంకా కోటీశ్వరులు చేస్తా అంటాడు. ఏడికెళ్ళి చేస్తామండి? 1,00,000 రూపాయలు డీడీ ఏడికెళ్ళి కడతామండి? 50,000 ఏడికెళ్ళి కడతామండి? 10 జిల్లాలకు కలిపి ఒకటే ఏజెన్సీ అంటే ఏజెన్సీలు ఏడా పని చేస్తాయండి? ఏజెన్సీలు నడిపించేంత ఉంటే మేము ఈరోజు ఈ స్థితిలో ఎందుకు ఉంటామండి? చెప్పండి. అవునండి, ముమ్మడికి ఇది కుట్రే. 100కు 100% ఇది కుట్రే చేస్తాడు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి ప్రజల వ్యతిరేకత పాలన చేస్తాడు. ఎదగనీయకుండానే చేస్తాడండి. ఏడికెళ్ళండి 50,000 ఎవరు కడతారండి డీడీ? ఒక మధ్యతరగతి కుటుంబం నువ్వు కడతావా అండి 50,000? ఇప్పుడు 50,000 కట్టలేరు కాబట్టి రెడ్లకు, కాపులకు, కమ్మలకు లేదంటే రావులకు ఇచ్చే ప్రయత్నాలు ఏమని ఎవరైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉంటారో, ఆయనకు ఒక పర్సంటేజ్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి జీవోలో నెంబర్ 17 తీసుకొచ్చి వాళ్ళకు మాత్రమే మేలు చేసే ప్రయత్నం చేస్తాడు. అవునండి, దీంట్లో కూడా స్కామ్ ఉన్నది కదా. కాబట్టి రేవంత్ రెడ్డి అట్లా కుట్ర పండుతాడు. ఆయనకు పర్సంటేజ్ కావాలి. వాళ్ళ ఎమ్మెల్యేలే, మందుల సామె, వీళ్ళందరూ డైరెక్ట్ ప్రజా వేదికలనే చెప్తారు మాకు పర్సంటేజ్లు ఉన్నాయని. మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కదండి. మీడియా వాళ్ళు మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. మేము ఈ జీవో నెంబర్ 17 రద్దు చేసి వెనక్కి తీసుకునేదాకా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ని మీ యొక్క ఈ ఉద్యమాన్ని మేము వెనక తగ్గాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా తగలబెడతాం. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఇది ఉద్యమకారులు నడిచిన నేడ, ఇది ఉద్యమాల్లో వీర వనితలు నడిచినటువంటి నేల, గద్దర్ లాంటి ఒక వీరులు నడిచినటువంటి నేల. పాటల ద్వారా నీ తూటాలు పేలుస్తాం. నువ్వు విద్యార్థులతోని పేద కండలతో పెట్టుకున్నావు అంటే రేవంత్ రెడ్డి నువ్వు గన్నుతోని వీపు కోకున్నట్టే చెప్తున్నా. ఇందిరా పార్క్ వేదిక నేను హెచ్చరిస్తున్నా. నువ్వు ఇది జీవో నెంబర్ వెనుక తీసుకునేదాకా మేము మా ఉద్యమాన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నా. జేఏసీ జీవో నెంబర్ 17 తరఫున మాట్లాడుతున్నాం. నమస్తే అన్న. నమస్తే. మరి ఈ జీవో నెంబర్ 17 ద్వారా ప్రైవేట్ కాంట్రాక్టులు మోసపోతున్నారు, అందుకోసమనే ధర్నా కార్యక్రమం చేపట్టారని చెప్తున్నారు. నిజమేనా అన్న? ఇది ముమ్మాటికి వాస్తవం అన్న. రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలను కంప్లీట్గా మోసం చేస్తుంది. ఎందుకంటే జీవో నెంబర్ 17 అనేది ఇది ఎవరికి డైరెక్ట్గా లాభం జరుగుతుందంటే మఫత్ లాల్ అనే వ్యక్తి గుజరాత్ సంబంధించిన కాంట్రాక్టరు. ఈయనకు దాదాపు 1,000 కోట్ల కాంట్రాక్టులు ఉన్నాయి. సో మఫత్ లాల్ అనే కాంట్రాక్టరు ఒక 1,00,000 కోట్ల బిడ్డింగ్ చేసే వ్యక్తి సాధారణ ఒక ఎస్సీ ఎస్టీ బీసీలు పోయిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏం చేసేదంటే ఒక 20,000 30,000 డీడీ తీసుకొని చేసేవాళ్ళు. మరి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి ఏర్పడిన తర్వాత వాళ్ళు ఒక సంవత్సరంలోనే 50 కోట్ల టర్న్ ఓవర్ ఎలా చూపిస్తారండి? ఒక నార్మల్గా ఒక ఎస్సీ కానీ ఒక బీసీ కానీ ఒక ఫ్యామిలీ నిలబడాలంటే, వాళ్ళు సాధారణంగా కుటుంబం గడవాలంటే ఒక సంవత్సరానికి 1,00,000 2 లక్షలు సంపాదిస్తారండి. సో వాళ్ళు ఇప్పుడు ఒక మఫత్ లాల్ అనే ఒక పెద్ద బడా కాంట్రాక్టర్ కూడా, గుజరాత్కి సంబంధించిన కాంట్రాక్టర్ గారికి వీళ్ళు షేరింగ్ పెట్టుకొని వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా
తెలంగాణ జేఏసీ తరఫున మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అంటే మీరు ముందు ముందు ఏ విధంగా ఉండబోతుంది మరి? మేము ఒకవేళ ఈ జీవో నంబర్ 17ను రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాని ఇంకా ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా చేస్తాము. ఇప్పుడు దీనివల్ల చాలా చిన్న చిన్న కాంట్రాక్ట్ చనిపోతున్నారండి. మేము అన్ని జిల్లాల కలెక్టర్ల గారికి కానీ లేదా సంబంధించిన అధికారులకు కానీ మెమోరాండం ఇచ్చినాము. దాని మీద ఇప్పటికీ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే అన్న, తెలంగాణలో ఇప్పటికీ పేరుకేమో కాంగ్రెస్ ఏమో మల్లికార్జున ఖార్గే గారిని అధ్యక్షుని చేసిర్రు, తెలంగాణలో ఏమో మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని చేసిర్రు, మరి బీసీ మంత్రి సీతక్క ఉన్నారు, మరి బీసీ మంత్రి సురేఖక్క ఉన్నారు. వీళ్ళు కనబడతలేమో జీవో నెంబర్ 17. వీళ్ళు ఎందుకు దీని మీద స్పందిస్తలేరు? అంటే వీళ్ళు తెలంగాణలో బీసీలు మైనార్టీలు కాదా? వీళ్ళకి ఓన్లీ ఓట్లు కావాలి, వీళ్ళు ఏదో తిని పరిస్తుంటారు అనే కాన్సెప్ట్లో వీళ్ళు ఉన్నారా? మరి ఇప్పటికీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు స్పందిస్తలేరు? జీవో నెంబర్ 17లో ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం జరుగుతున్న కనీసం వాళ్ళు మెమోరాండం తీసుకొని మేము సీఎం గారి దృష్టి తీసుకుపోతామని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కరోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టి మరి ఇన్ని వేల కోట్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, మరి మేము వాళ్ళకి న్యాయం చేస్తామని ఎందుకు వాళ్ళు అష్యూరెన్స్ చేయలేకపోతున్నారు? ఇది పూర్తిగా రేవంత్ రెడ్డి గారు చేసేది ఎస్సీ కానీ ఎస్టీ కానీ మత మైనార్టీలు కానీ పూర్తిగా మోసం చేస్తుంది. రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు దీనికి తగ్గ మూల్యం ఖచ్చితంగా చెల్లించుకుంటారు. థ్యాంక్ యూ. నా పేరు సిద్ధు, నేను స్వేరస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిని.